మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృప, దేవుని యొక్క వాక్యం వినటానికి మనందరికీ ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. వాక్యం చెప్పే ఆ దినాన్ని బట్టి దేవునికి ఎంతగా వందనాలు చెల్లిస్తాను. దేవా, ఈ లోకంలో ఎవరైనా అర్హత కలిగిన వారు ఉన్నారా నీ వాక్యాన్ని చెప్పడానికి? ఒకవేళ అనుకుంటే నిలబడటానికే అర్హత లేదు, కానీ దేవుడు ఎలాంటి వారిని లేవనెత్తున్నాడు. గడిచిన కొన్ని వారాలుగా ఆమోస్ గురించి ఆలోచన చేస్తున్నాం. ఎంత యథార్థపరుడో చెప్పలేము. మేడి పండ్లు ఏరుకునేటటువంటి వాడిని దేవుడు నా ప్రవక్తగా ఉండమని పంపించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సామాన్యమైనటువంటి వారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సంఘంలో ప్రతి వారిని దేవుడు ఖాతరు చేసే దేవుడుగా, అందరితో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్య భాగాన్ని తీసుకొని దాన్ని కొంతమంది ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగం చాలా కఠినమైందే అయినప్పటికీ దేవుడు మనందరికీ ఆ కృప దయచేయాలని, అర్థం చేసుకోవటానికి కృప దయచేయాలని ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో యెషయా గ్రంథంలో నుండి 28వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతున్నాను. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగిన చోటు నీళ్ళ చేత కొట్టుకొని పోవును. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ఈ యొక్క మెజర్మెంట్, మట్టపు గుండు మెజర్మెంట్ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే, ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి మీకు తెలియదు. మేమంతా చిన్న చిన్న విలేజుల్లో ఉన్నప్పుడు మా కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఆయన ఒక చేతిలో ఉండి ఒక చిన్న గుండు ఉండేది, తాడు ఉండేది. దాన్ని పట్టుకొని ఆ మూలలో రాళ్ళు వేస్తూ వచ్చాడు. అది బాగా తెలుసు మాకు. కానీ ఇప్పుడు వాళ్ళు మీకు అంతా తెలియదు, అంతా టెక్నికల్గా వచ్చేసిన ఒకటి పెట్టి చూసి వాళ్ళు చేసేవాళ్ళేమో. కానీ ఈ యొక్క మట్టపు గుండు అది సరిగ్గా పెట్టకపోతే గోడ కొంచెం క్రాస్ వచ్చేసరికి పడిపోద్ది. అంటే దేవుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిలో ఒక పని చేయటానికి ఉన్నటువంటి భూమి ఆకర్షణ శక్తి ఎంత సరైందంటే అది నేరుగా ఆకర్షించేదిగా ఉంటుంది. ఇటు అటు కొంచెమన్నా కానీ పడిపోయేదిగా ఉంటుంది దేవుని సృష్టి. అందుకనే దేవా, ఇంత పెద్ద నీ యొక్క సృష్టిని చూసినప్పుడు మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పాటివాడు. మానవుడు భూమి మీద జీవించటానికి, చక్కటి ఇళ్లలో జీవించటానికి కూడా ఈ యొక్క మట్టపు రాయి, ఈ యొక్క గుండు చాలా అవసరమైంది. అది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుడు ఈ యొక్క మట్టపు గుండు గురించి ఎప్పుడు ఆలోచన చేశాడండి? ఎప్పుడైతే ఆదాము తినవద్దు అని చెప్పినటువంటి అది ఒక పండును తిన్నాడో, ఇంకా ఆ రోజు నుంచి న్యాయం, నీతి పడిపోయింది. కాబట్టి మళ్ళీ కట్టడానికి దేవునికి మరి పని వచ్చింది. ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి వెంటనే దేవుడు వాళ్ళకి ఒక జంతువుని చంపి చర్మం కప్పి మరి అక్కడి నుంచి ఈ యొక్క రక్షణ కార్యాన్ని తీసుకున్నాడు. అప్పటి నుంచి మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు వాక్యం ఎంత బాగుందండి. దేవానికి వందనాలు. మొట్టమొదటిగా దేవుడు ఎంతో ప్రేమతో సృష్టించుకున్నటువంటి ఆదాము హవ్వలు పాపం చేయనంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. పాపం చేసిన తర్వాత వదిలిపెట్టాడా? వాళ్ళంటే ఇష్టం అండి. ఆదాము హవ్వలో నుండే నేను నా యొక్క పని చేసుకుంటాను, నా యొక్క సంపూర్తి పని నేను భూమి చేసుకుంటానని ఆయన ఎంత గొప్ప దేవుడైనా వాళ్ళని తీసివేసి ఇంకొకరు సృష్టించుకునే సమర్థత ఉన్నప్పటికీ ఆ యొక్క పాపని ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క మట్టపు గుండు యొక్క ప్రాముఖ్యత అప్పటి నుండే దేవుని యొక్క చేతిలో ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క వాక్య భాగం చూస్తే, కట్టడి నిర్మాణకుని కొలనూలు మట్టపు గుండు దేవునికి ఎలాగుంటుందంటే, అక్రమాలతో కూరుకుపోయిన సమాజంపై దేవుని తీర్పు సూచిస్తూ ఉన్నది. అక్రమాలతో ఈ వాక్య భాగము సిద్ధపడుతుంటే ఏడ్చేసిన, నీ న్యాయము నీ నీతిని గురించి చెప్పేటటువంటి అర్హత ఏ మానవుడికి ఉందయ్యా? ప్రతి మానవుడు ప్రతి సమయంలో ఎక్కడో పడిపోయేవాడుగా ఉంటుండగా ఎలాంటి అర్హత లేనటువంటి వారికి ఈ రోజున ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు.
ఎందుకు తెలుసా? దేవునికి ఆయన బిడ్డలంటే ఇష్టము. ఆమోస్ గ్రంథంలో మనం చూస్తే 1-2 అధ్యాయాల్లో ఆమోసు చెప్పినటువంటి ఆ యొక్క ఆ ప్రవచనంలో ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పాపము జ్ఞాపకం వచ్చి వారిని ఒకసారి హెచ్చరించడానికి పంపిస్తూ ఆయన చుట్టూ ఉన్నటువంటి దేశాలని కూడా నేను నాశనం చేసేవాడిగా ఉన్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరి దేశాన్ని మెన్షన్ చేస్తుంటే, అబ్బా మేము మంచోళ్ళు అనుకుంటా ఉన్నారు అయ్యగారులు. వాళ్ళందరినీ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళని నాశనం చేస్తున్నాను, వాటికన్నా మితి మీది మీరు పాపం చేశారు అని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను 2 ఇతర దేశాల గురించి జ్ఞాపకం చేసి ఇశ్రాయేల్ని కూడా జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా 7 మంది ఆయన చుట్టూ ఉంటే దాంట్లో ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. దాంట్లో ఏదోము వారు, తర్వాత యూదా వారు. ఏదోము వారిని కూడా దేవుడు శిక్షించేవాడిగా ఉన్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. యూదా వారిని కూడా జ్ఞాపకం చేసి ఎవరండి ఏదోము? ఎవరండి ఏదోము వారు? ఎవరండి? ఏశావు సంతానం. చూడండి, అబ్రహాంకి ఎంతమంది పిల్లలండి? ఒకరా? కాదండి, 8 మంది కుమారులు. తప్పని చూడు, జవాబు ఒకడే కాదండి, 8 మంది ఉంటే దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరినండి? ఒక్కడనే, ఇస్సాకును. చూసారా? తర్వాత ఇస్సాకు ఎంతగా ఒక ఒక కుటుంబానికి మంచి మాదిరి అంటే ఇస్సాకు, రెబెకా. అవునా? వాళ్ళ వివాహం ఎట్లా ఉంది? ఆయన ప్రార్థనలో వెయిట్ చేస్తూ ఉంటే ఆయన భార్య వచ్చింది. ఆ భార్యను ఎతకటానికి ఎలియేజర్ ఎంత కష్టపడ్డాడు. అయ్యా ఇక్కడికి వచ్చేసాను అయ్యా, నువ్వేం చెప్పయ్యా, మా చేత కాదు, సూచనలు అన్నీ ఇచ్చేసి ఆ చివరికి అమ్మాయిని, అమ్మా నీవేమంటావనంటే నేను వెళ్ళిపోతాను. అంత సిద్ధపడి అంత చక్కటి కుటుంబంలో ఇస్సాకు రెబెకాల కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఎంతో కాలము పిల్లలు పుట్టలే. ప్రార్థన చేశారు. టక్కమని కవల పిల్లలు కడుపులో ఉంటుండగానే ఫైటింగ్ చేసుకుంటున్నారంట. బయటికి వచ్చారు కదండి. ఆ ఇద్దరిలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యాకోబును. అదే ఆయన ఇంకొకరిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో, నేను వారిని చూసి, వారి యొక్క కార్యాలు చూసి, వారి దుష్ట కార్యాలు చూసి, అబ్బా దేవునికి ముందే ఎరిగినటువంటి వాడు, నీ యొక్క హృదయం ఎరిగినటువంటి వాడు, అందరూ ఆయన వైపు తిరగాలని ఇష్టమే, కానీ మరి వారు ఎలాగ జీవిస్తున్నారు. అందుకని ఆయనకి ఫస్ట్ కజిన్స్ ఈ యొక్క ఇశ్రాయేలీయులకు ఫస్ట్ కజిన్స్ ఎవరంటే ఏదోమీయులు. అందుకని మొట్టమొదటిగా ఏదోమీయులను నేను శిక్షించే విధానం ఎలాగుందంటే, ఇది దీని తర్వాత జరిగిందండి. యెషయా ప్రవచనాలు ఇవన్నీ. దానికి ముందు ఆమోస్ చేసినటువంటి ప్రవచనాలు అక్కడ ఉన్నాయి. కానీ ఇదే కొలనూలుని వాళ్ళు కూడా వాడుతున్నాడు. మొట్టమొదటిగా గమనించుకొని తిరిగి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటిగా ఏదోము వారిని దేవుడు ఎలాగ శిక్షించాడో ఒకసారి చూస్తే యెషయా గ్రంథం 34:1 ఉన్నటువంటి వాక్య భాగం మనం గమనించి చూస్తే ఏముందంటే, ఏదోము మీదకి ఈ దేవుడు ఎలాగా తన యొక్క కొలనూలు వాడతాడో ఆ మాట ఇక్కడ రాయబడింది. చూడండి, నేను యెషయా 34:11 గూడబాతును ఏదు పందులను దాన్ని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును, ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. అబ్బబ్బా, కన్ఫ్యూజన్గా ఉంది ఇదంట. ఈ తాడుకి కింద అది బరువు ఉంటే అది ఎలాగుంటుందండి? నేరుగా నిటారుగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ యొక్క తాడు కదులుతా ఉందంట, ఆ గుండు శూన్యం అంటే కనబడటం లేదు. బహుశా గుండు లేదేమో, అది అలాగుంది. ఎటు లాగితే అటు అది వెళ్తా ఉంది ఆ తాడు. వాళ్ళకు తారుమారుగా ఉంది. ఏదండి దేవుని మార్గము? ఒక్కోసారి నీ యొక్క జీవితం దుష్ట జీవితం అయిపోతే దేవుని యొక్క మార్గాలు కూడా నీకు కనబడకుండా పోతాయి. దేవుడు కూడా దాన్ని పట్టించుకోడు. అందుకని ఇక్కడ తారుమారైనటువంటి ఆ యొక్క మట్టపు గుండును వాడినట్టు చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏముందంటే, ఆయన తారుమారను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. ఏదోమీయులు కూడా చాలా బలమైనటువంటి వారు. యాకోబు సంతతిలో వారి కన్నా యోదం సంతతిలోనే మొట్టమొదటిగా రాజులేదు. ఒక 12 మంది రాజుల గురించి మనం చదువుతాం కదండి. వారు కూడా ఒక బలమైనటువంటి తరం వారే. వాళ్ళు కూడా నేరుగా వస్తున్నారు. వారి మీదకి దేవుడు ఇదే కొలనూలును వాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి,
34:12 రాజ్యం ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు, దాని అధిపతులందరూ గతమైపోవుదురు. ఇంకా వాళ్ళకి రాజులుండరు, వాళ్ళని సంపూర్తిగా దేవుడు నాశనమై చేయనై ఉంటున్నాడు. ఆయన యొక్క తారుమారైనటువంటి కొలనూలు కనబడినటువంటి ఆ యొక్క మట్టపు గుండు. మన జీవితంలో కూడా, ఈ లోకంలో కూడా ఎంతోమంది ఎంత పాపంలో వెళ్ళిపోతారంటే దేవుని గురించినటువంటి సువార్త వాళ్ళకి కనబడదు, వాళ్ళకి అసలు అర్థం కాదు. వాళ్ళ దగ్గరికి అది వెళ్ళినా కానీ అయోమయం. మన యొక్క జీవితంలో అలాంటి పరిస్థితులు ఈ రోజున సమాజంలో జరుగుతున్నాయి. తర్వాత చూసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా మరి ఏదోము వంశంను పూర్తిగా నాశనం చేసేస్తున్నాడు. వారు ఉన్నంత కాలం వాళ్ళ సహోదరులైనటువంటి ఇశ్రాయేలును ఎంతగా బాధ పెట్టారంటే, వారు ఉన్నప్పుడంతా, వాళ్ళు వెళ్ళేటప్పుడంతా వాళ్ళని ఇబ్బంది పడుతూ వాళ్ళని చంపుతూనే ఉన్నారు. వాళ్ళ పాపాలు ఆగలేదు. అందుకని దేవుడు సంపూర్తిగా తన కొలనూలు వాడి వారిని నాశనం చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ఆ యొక్క స్థలం ఎలాగుంటుందంటే అపవిత్రమైనటువంటి జంతువులు నివసించే స్థలంగా చేస్తున్నాడు. ఇంతవరకు మీరు జీవించినటువంటి అపవిత్రమైన జీవితానికి సూచనగా కూడా ఆలోచన చేయొచ్చు. అక్కడ అపవిత్రమైనటువంటి జంతువులు, పక్షులు జీవిస్తాయని చెప్పారు. అపవిత్రమైన జంతువులు ఇవన్నీ చూసి మనం ముట్టుకోం కదండి. ఎవరండి సృష్టించింది దాన్ని? వాటిని వాడేవాడు ఎవడండి? అపవిత్రమైన జంతువులు ఈ యొక్క అడవుల్లో ఉన్నటువంటి వాటిని క్రమ పద్ధతిలో పెట్టేవాడు నుండి మన దేవుడు అండి. దాని గురించి ఒక్క మాట, 2 మాటలు చదువుతాను. యెషయా 34:16 ఏముందంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏ జీవు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. ఈ యొక్క అపవిత్రమైన పక్షుల్ని దేవుడు జీవింప చేస్తున్నాడు. అవి జంటలుగా ఉంటాయి, అవి బతుకుతాయి. అవి చూడండి, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చెయ్యును. అందుకనే ఆ యొక్క తెగుళ్ళు వచ్చినప్పుడు తూర్పు గాలి వచ్చేస్తే మిడతలు వచ్చేసినాయి, మళ్ళీ పడపడి గాలి వచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన గాలికి వెళ్ళిపోయినాయి. ఎంత గొప్ప దేవుడండి. నీ యొక్క స్థలము పాడైన దిబ్బగా చేస్తాడు, అపవిత్రమైన జంతువులు జీవించేవిగా చేస్తాడు. నీవు లేకుండా మీ అధికారులు లేరు, మీ రాజులు లేరు, ఆ రీతిగా నాశనం చేస్తానని ఏదోము గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీతిమంతుడు. ఈ యొక్క మట్టపు గుండులో మనం చూస్తే ఆ దారం కొలనూలుని ఏమో న్యాయం అంటారు. దేవుడు చెప్పేది ఆ యొక్క బరువైన దానిమో నీతి. ఆయన న్యాయం ఎప్పుడు నీతి వైపునే వెళ్తూ ఉంటుంది కాబట్టి అది యథార్థమైనది, ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో దేవునికి వందనాలు చెల్లిస్తాం. అంతేకాకుండా ఇంకొక వచనం ఉంది, అవి రావాలనని ఆయన చీట్లు వేసాను. వాటిలో కూడా చీట్లు వేస్తాడంట ఆ యొక్క జంతువులు. ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆదేశమును పంచిపెట్టును, ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకును, యుగ యుగములు దానిలో నివసించను. వాటికి కూడా స్థలం ఇచ్చి, అమ్మా మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. ఏమి దేవుడండి మన దేవుడు. మనుషులు ఆయన మాట వినటానికి ఇటు అటు పోతున్నారు, కానీ ఆ యొక్క అపవిత్రమైన జంతువులు ప్రతిదీ ఆయన నోటి ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన ఊపిరి ప్రకారంగా నడిచేది కొట్టింది. అది మన దేవుడు అండి. ఆయన కొలనూలు అంత బలమైంది. వాటికి కూడా దేవుడు ఆజ్ఞ ఆ రీతిగా ఇస్తున్నాడు. రెండవదిగా ఇంకొకరి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఎవరంటే యూదా మీద దేవుని ప్రామాణిక కొలమానం. ఈ సమయంలో యూదా గురించి మరొకసారి మనం చూసుకుందాం. దానికి ఆధారం ఇదే చేసుకున్నాను. యెషయా 28:17 తీసుకున్నాను. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. ఆ తర్వాత ఇంకొక వచనం విలాప వాక్యంలో 2:8 సియోను గురించి, యూదా గురించి, సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించాను. మిమ్మల్ని కూడా విడిచిపెట్టను, నేను యూదా వారిని కూడా విడిచిపెట్టను. నాశనం చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ఇప్పుడు యూదా వారి మీద కూడా తనకు న్యాయము నీతిని ఆయన తీసుకొస్తున్నాడు, వీళ్ళని కొలత వేయటానికి. కొలనూలును లాగెను. ఇంకొక వచనము, నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను
సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగెదను. దీనికి ముందు జరిగింది ఇశ్రాయేల్ యొక్క అంతము. అది మళ్ళీ మళ్ళీ చూస్తాము. అక్కడ షోమ్రోన్‌లో ఏముందండి? షోమ్రోన్‌లో ఏముంది? ఆ బంగారు దూడుంది. వాళ్ళ తర్వాత ఆహాబు ఎలాంటి వాడండి? ఆహాబు, యెజెబెలు చాలా మంచివాడు కదా! మరి వాళ్ళకు కూడా నీతి న్యాయములను ఏదైతే చేశాడో, ఏ శిక్ష అయితే ఇచ్చాడో దాన్ని నేను యూదా మీదకి కూడా లాగుతాను. పాపానికి ఎక్కడ గాని ఎవరు గాని దాని నుండి తప్పించుకోవటం లేదు. దేవుడు ప్రతి వారిని శిక్షించేవాడుగా ఉంటున్నాడు. యూదా వారి మీదకి. ఇది తర్వాత మనం అప్పుడు చూసేసాము. దానియేలు గ్రంథం దానికి ముందు కొన్ని చూసాము. అయితే ఇక్కడ యూదా వారి మీద కూడా ఈ యొక్క కొలనూలు న్యాయము నీతి అనేది ఆయన అందరి మీదకి చివరికి అపవిత్రమైన పక్షులు జంతువుల మీద కూడా ఆయన చాపి ఆయన చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. నీతి న్యాయములు. మరి ఆమోస్ గ్రంథానికి వచ్చేస్తే మనం చూస్తే ఆమోస్ గ్రంథంలో ఈ యొక్క 8వ వచనంలో దేవుడు ఒక చక్కటి నిటారైనటువంటి ఒక గోడ మీద నిలబడి అక్కడ నిలబడి ఆ యొక్క మట్టపు గుండును కొలనూలు పట్టుకొని మట్టపు గుండును పట్టుకొని ఆమోస్తో అంటున్నాడు, ఆమోసు ఏం చూస్తున్నావయ్యా నువ్వు? అప్పుడు దేవుడికి ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నాకు మట్టపు గుండు కనబడుచున్నది అని నేను అంటిని. ఇప్పుడు తిరిగి ఇశ్రాయేల్ దగ్గరికి వద్దాం. ఇశ్రాయేల్ గురించి వాడి పాపాల గురించి జ్ఞాపకం చేసుకోవటం ప్రాముఖ్యమైన విషయం. చూడండి, వేరే వాళ్ళకి నేను చేస్తానన్నటువంటిది 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మిగిలినటువంటి వాటి కూడా లోతు పిల్లలు వాళ్ళది కూడా వాళ్ళు అక్కడంతా ఉన్నారు కానీ దాన్ని తీసుకోవటం లేదు. ఇక్కడ ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు ప్రతి వారిని శిక్షించటానికి శక్తిమంతుడు. అందరూ ఆయన ఆధీనంలోనే ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఆమోస్ని అడిగాడు, అయ్యా నీ దగ్గర ఏముంది? నేపథ్యం ఏంటంటే ఆయన యొక్క నిఠారైనటువంటి ఆ యొక్క గోడ మీద నిలబడి దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమోస్ ఇంకోసారి, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేల్ మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. దాటిపోయేవాడేమో, ఇంకా చూద్దాం కొంచెం చూద్దాం అనేసి ఇప్పుడు నిలబడిపోయాడు. అంటే తీర్పు తీర్చటానికి ఆయన నిలబడి ఆయన కొలనూలతో వాళ్ళని కొలతేస్తున్నారు. అందరూ దాన్ని సరిగ్గా ఉన్నారా? ఆయన మార్గంలో, ఆయన న్యాయమైన మార్గంలో ఉన్నారా? ఆ నీతి మార్గంలో ఉన్నారా? లేరండి. అందుకని ఈ యొక్క కొలనూల్ని దేవుడు దీంతో పోల్చి చూస్తున్నాడంటే రోమా 7:7లో, కాబట్టి ఏమంతము ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. ఈ యొక్క కొలనూలు దేని గురించి ఎట్లా చెప్తా ఉందండి? ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాంటి కొలనూలు ఇచ్చాడు? దానికి ముందు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎంత స్పష్టంగా వాటి ప్రకారంగా మీరు జీవించమని చెప్తున్నాడు. అదే ఆయన న్యాయము. అదే ఆయన వారికి ఇచ్చినటువంటి నీతి. ఆ కాలంలో యేసయ్య వచ్చేంత వరకు వాళ్ళు 10 ఆజ్ఞలను అనుసరించి నడిచేవాళ్ళుగా, నా బిడ్డలుగా మీరు నా బిడ్డలని దేవుడు అంత చక్కటి ఆజ్ఞలు ఇచ్చి దాన్ని పాటించాలని చెప్తుంటే వారు ఆ ప్రకారంగా లేరని ఈ రోజున దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత విచారకరమైనటువంటి విషయం. ఈ విషయంలో ఆమోసు 5-6 అధ్యాయాలు ప్రత్యేకంగా ఇశ్రాయేల్ చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన నిర్ణయాన్ని మొదటి వచనం 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, 6వ అధ్యాయం 14వ వచనం అంటే చివరి వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి వారి గురించి ఆయన చెప్పినటువంటి మాటలు చూసుకుందాం. ఇశ్రాయేలు వర్లారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు అంగలార్పు మాట ఆలకించుడి. దేవునికి దుఃఖంగా చెప్తున్నాడు. వాళ్ళ పాపం చేస్తే కోపంగా చెప్పడం లేదు, దుఃఖంగా చెప్తున్నాడు. అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు. లేవనెత్తువాడు ఒక్కడైనను లేడు, ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ఇంకో వచనం, చివరి వచనం 6వ అధ్యాయం 14వ వచనం, ఏలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హామాతునకు పో మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మల్ని బాధించరు. ఇంకా దేవుడు
చివరిగా ఎందుకంటే 3 సార్లు చేసిన పాపము 4 సార్లు పాపం చేసిన పాపం. 3 సార్లు నేను క్షమించేశానయ్యా. ఇంక 4 ఇంక మీకు శిక్షే. అటుకొచ్చేసారు మీరు. ఈ 2 అధ్యాయాల్లో వాళ్ళు చేసినటువంటి పాపాలు, దాని మధ్యలో దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆహారం లేకుండా చేశాను గుర్తులేదా మీకు? నీళ్లు లేకుండా చేశాను గుర్తులేదా మీకు? తెగులు రాకుండా చేశాను మీకు గుర్తులేదా? మధ్యలో మాత్రం ఎందుకు పంపించాను? నేను హెచ్చరిస్తున్నాను మీరు పాపంలో ఉన్నారని. మీకు అర్థం కాలేదా మీకు? ఎవరండి ఇట్లా చెప్పేది? ఒక్క మాటలో చంపివేయగలిగినటువంటి, నాశనం చేయించగలిగినటువంటి దేవుడు ఈ రీతిగా వాడు చెప్తున్నాడు. మీకు అర్థం కాలేదా? ఆహారం ఆపేసినప్పుడు రావాల్సింటారు మీరు, నీళ్లు లేగినప్పుడైనా రావాల్సింటారు మీరు, తెగులు వచ్చినప్పుడైనా నా దగ్గర రావాల్సింది చెప్పిండేవాడిని. మీరు పాపంలో ఉండి పాపంలో చనిపోవటం నాకు ఇష్టం లేదని దేవుడు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు అందుకనే ఆమోసు 5:24 జ్ఞాపకం చేస్తున్నారు. మీరంటే ఎట్లా ఉండాలో తెలుసా నాకు? మీరు ఎట్లా ఉండాలో తెలుసా నాకు? అట్లా ఉండాలని నేను ఏర్పాటు చేసుకున్నాను. అందుకనే 5:24లో నీరు పారునట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడి. దేవుని యొక్క నీరు పారునట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడి. అందుకని న్యాయం అనే కొలనూలు పట్టుకున్నాడు, నీతి అనే గుండు పట్టుకున్నాడు. మరి దీని ప్రకారంగా నేను చూస్తున్నాను. అడగలేదా నేను? మీరు ఆ రీతిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. చూసారా వారి యొక్క పాపాలు ఏ రీతిగా ఉన్నాయి? వాళ్ళు 3 రకాల పాపాలు చేశారు. బహుభయంకరమైనది. వారి యొక్క జీవితంలో అది నిజంగా శాపంలాగా ఉండినటువంటి పరిస్థితిగా మనం చెప్పచ్చు. మొట్టమొదటిగా దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఆ రోజు ఉన్నది, ఈ రోజు కూడా మనుషుల దగ్గర ఉన్నటువంటి 3 విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు నడవలేదని దేవుడు చెప్తున్నాడు కదా. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం నడవకుండా ఉండటానికి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం కూడా ఈరోజు వాటిని ఎదుర్కొంటే వాళ్ళగా ఉంటాం. మొట్టమొదటిగా ప్రభుత్వం నుండి వచ్చేదిగా ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఏవైతే వాళ్ళు రాసుకున్నారో అవన్నీ దేవునికి చాలాసార్లు వ్యతిరేకంగా ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటిగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి గొప్ప సవాలు అయితే దానికి వాళ్ళు తల వచ్చేసారు. ఏంటండి అది? ప్రభుత్వం అంటే రాజు మొట్టమొదటిగా 10 గోత్రాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత, యెరోబాము వాళ్ళకి రాజుగా ఉన్న తర్వాత ఏం చేశాడు అక్కడ? ఇశ్రాయేల్ ప్రజలు నిజమైనటువంటి దేవుని కొలవకుండా ఆయన 2 బంగారు దూడలు తీసుకుని వచ్చి మరి దేవుడు అక్కడ పెట్టాడు. బేతల్లో ఒకటి, ఇంకోటి ఇక్కడ గాదు కదండి పైన. అక్కడ ఆ 2 పెట్టించి వాళ్ళకేం చెప్పాడు? అయ్యా, ఐగుప్తు నుంచి కాపాడినటువంటి ఆయన ఈయనే, జ్ఞాపకం చేసుకున్నాం కదా పోయినసారి. కాబట్టి ఈయన అనుసరిస్తే చాలు. ఆ యొక్క ప్రభుత్వం చెప్పిన రీతిగా, ఆ రాజు చెప్పిన రీతిగా, ఆయన రాజు శాస్త్రం ప్రకారంగా వారు అది దేవునికి వ్యతిరేకమైనప్పటికీ దాన్ని వాళ్ళు అనుసరించినారు. ఎన్ని రోజులు, ఎంతకాలం అనుసరించారండి? 180 సంవత్సరాల నుంచి 190 సంవత్సరాలు, సుమారు అన్ని సంవత్సరాలు వారు ఆ యొక్క దూడను వారు కొలిసినట్టుగా చూస్తున్నాం. ప్రభుత్వము, మనం క్రైస్తవంగా ప్రభుత్వాలు చూస్తున్నామా? ఎన్నోసార్లు ప్రభుత్వాలు వచ్చేటువంటి శాసనాలు, వాళ్ళు ఇచ్చేటటువంటి వాటిని మనము తల ఉంచుకుంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు ఆ రోజున చేసేటువంటి గొప్ప పాపము ప్రభుత్వం యొక్క శాసనానికి, రాజశాసనానికి వారు అప్పగించుకున్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా గొప్ప సవాలు ఉంది. చివరిలో కొన్ని ఆలోచించేద్దాం. ఆ తర్వాత మనుషుల పారంపర్యాచారాలు. అవి ఎంతో భయంకరమైనవి. వారు అనుసరించినట్టుగా చూస్తున్నాం. వాళ్ళు ఏమేం చేశారండి? వాళ్ళు చేసేటువంటి పాపాలు, ఈ యొక్క ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటం కూడా అంత బాగోదు. అయినా కానీ జ్ఞాపకం చేసుకోకపోతే అర్థం కాదు. ఆ రోజు ఉన్నటువంటి కల్చర్లో ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళు దేవదాసులతో పురుషులు లైంగిక సంబంధాలు, మరి అక్కడ వాళ్ళు అనుసరించవలసినవి. తాకట్టు తీసుకున్న బట్టల మీద పడుకొని వ్యభిచారంలో పాల్గొనటం,
జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షరసము తమ దేవుని మందిరంలోనే తాగటము. ఎంత చెడు చరిత్ర కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. వాటిని అనుసరించే వారుగా ఉన్నారు. అవి ఇష్టంగా అనుసరించే వారుగా ఉన్నారు. కొన్ని నేను ఎలిమినేట్ చేసి చదవటానికి అంత భయంకరంగా ఉన్నాయి. చూసారా, అవి వారు ఇచ్చేటటువంటి ఆ యొక్క పద్ధతులు ఎంత చెడ్డవో వాటిని మనం గమనించుకోవాలి. అవి కూడా వాళ్ళు చేశారు. దానివల్ల దేవునికి ఎంత అవమానకరంగా ఉందో అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చివరిగా ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా బహు గొప్ప పాపం ఏంటి? అన్నిటికన్నా బహు గొప్ప పాపం ఏంటండి? యువర్ సెల్స్. మీరే స్వచిత్తము, నేను నా ఇష్టానుసారంగా చేసుకుంటా. చేసుకున్నారండి? బహు భయంకరమైనటువంటి కార్యాలు వాళ్ళు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభుత్వం అనేది ఒకసారి ఇవి మళ్ళీ నేను రాసుకుని క్లియర్గా చదువుతాను. ప్రభుత్వం అనేది ఏమొచ్చింది? యెరోబాము నిర్ణయించినటువంటి నిర్ణయము ఆ దూడకు ముఖ్యం. తర్వాత మనుషుల పారంపర్యాచారము, మతపరమైన తండ్రి కుమారుడు ఒకేదాన్ని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరిచిరి. స్వచ్ఛతాన్ని అనుసరించింది. ఎలాగ అనుసరించారు వాళ్ళు చూడండి. వాళ్ళే కాదు, మన జీవితంలో ఉండేది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. ద్రవ్యం కొరకై నీతిమంతులను అమ్మిరి, పాదరక్షలకై బీదలు నమ్మిరి. అవన్నీ దేనికి సంబంధించింది కాదు. నాకు పాదరక్షలు కావాలా, నాకు డబ్బు కావాలా, కాబట్టి దీనికోసం నేను చేస్తున్నాను. తెచ్చి ఈడని మీ యజమానితో చెప్పేవారలారా. ఏంటి? భాషను ఆవులారా అంటే భాషలో బాగా ఆహారం తిని ఎదిగినటువంటి స్త్రీలారా, కొవ్వు పట్టినటువంటి స్త్రీలారా, మీరు ఏం చెప్తున్నారమ్మా? మీ భర్తలను పోయి ద్రాక్షరసం తీసుకురామంటారా తాగటానికి? పోరా అంటే వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క శరీర ఆశలకు వాళ్ళు లోనైపోయినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే వారు చేసినటువంటి విషయాలు మనం చూస్తే, భాషను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వాళ్ళారా, నాకు పానం తెచ్చి ఇవ్వడని మీ యజమానులతో చెప్పేవాళ్ళారా అని వారి గురించి మీ స్వచ్ఛతను ఏ రీతిగా చేస్తారు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో అప్పుడున్నటువంటి ప్రజలను బట్టి, ఇశ్రాయేలు ప్రజలను బట్టి మోషే చెప్పినటువంటి వారు ఎలాగున్నారంటే, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రజనము. ఇంతగా వారిని వారు చెడిపి వేసుకున్నారు. వారి యొక్క రాజ్య శాస్త్రం ప్రకారం పోయారు. ఆ యొక్క దాని ప్రకారం జరిగేటటువంటి ఆ కులత, ఆ యొక్క పద్ధతులు, చెడు పద్ధతులు వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేకాకుండా స్వచిత్తము, నా ఇష్టానుసారంగానే వెళ్తాను. ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క కొలనూలు, ఆ యొక్క మట్టపు రాయి గుండు, అది నీ మీద పెడితే నువ్వు దీంట్లో దేంట్లైనా అటాచ్ అయి ఉన్నావా? గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఎక్కడైనా దాంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావా? నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్లను బట్టి, ఆచారాలను బట్టి నువ్వు ఎక్కడైనా అమ్ముకున్నావా? బహుశా వాటన్నిటిలో మంచోడేమో. అయితే నీ స్వచిత్తం, నీ స్వార్థం కొరకు నీవు ఏం చేస్తున్నావు? అది దేవుడు ఈరోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి శాస్త్రాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. అందుకని దేవుడు ఏమంటున్నా అంటే, నా ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు జీవించరా? అందుకనే దేవుని నీతి మార్గము ఒకసారి గమనించి చూస్తే, ద్వితీయోపదేశకాండము 32:4 ఏముందంటే, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆ దేవుడు, మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, అన్ని యథార్థమైంది, సత్యమైంది, వాటిలో మీరు ఉండాలని ఆయన మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 12:2 ఏముందంటే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవునికి ఎంత వందనాలు చెల్లించాలా. అక్కడ జరిగినటువంటి పాపాలన్నిటిని బట్టి వాటిని ఎలాగ మనం తొలగించుకోవాలో ఆ విషయాలు అపోజిట్ పౌలుకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు
చెప్పినటువంటి మాటలు, ఈ రోజున నీకు నాకు చెప్తున్నటువంటి మాటలు, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సజీవ యాగంగా ఉండాలంటే ఏంటండి? సజీవ యాగంగా మన శరీరంలో సమర్పించడం అంటే ఏంటంటే దేవుని ఘనత కోసం జీవించడానికి మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అంకితం చేయటం, మన వ్యక్తిత్వాన్ని దేవునికి సమర్పించుకోవటం. దేవా నన్ను నడిపించు, అదనమాట సజీవ యాగం అంటే. అక్కడ పోయేసి ఆడ కర్రలు పేల్చుకొని మంటేసి పండుకోవటం కాదు, ఎగిరిపోతాం అట్లా, అది కాదు అక్కడ సజీవ యాగం అంటే. మనకున్నటువంటి సమస్తానికి ఆయనకి మనం సమర్పించుకోవాలి. మనస్సు మారి నూతనం ఒకటి అంటే క్రమంగా రూపాంతరాన్ని మనం అనుభవించాలి. అలాగా పరిశుద్ధాత్మ మనలో పని చేయుచుండగా ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఆరాధించటము, దేవుని కార్యాలను ధ్యానించడం ద్వారా మనస్సు మార్పు చెందుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో ప్రార్థనలో ఎదిగే దాని వల్ల మనం ఆ యొక్క మార్పులోనికి వెళ్ళే వారంగా ఉంటున్నాం. ఇది చాలా అవసరము. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఎందుకు అంటున్నాడంటే శోధనలు అప్పుడప్పుడు వస్తుంటాయండి. చెప్పండి, శోధనలు ఎప్పుడు వస్తాయి? 24 hours వస్తాయి. నువ్వు నిద్రపోలేస్తున్నా పక్కలో ఉంటుంది, నిద్రపోయే ముందు కూడా వస్తుంటుంది. నువ్వు మంచి ఉల్లాసంగా ఉన్నప్పుడు అబ్బా ఒక బాటిల్ పట్టేస్తే బాగుంటుంది చెప్తా ఉంటుంది. అవునా? మంచి ఆకలితో ఉంటే ఇప్పుడు పోయి అక్కడ పోయి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ బిర్యానీ చేస్తే బాగుంటుంది. ఎన్నో రీతులుగా ఉన్నాయి. అది తప్పని చెప్తాను లేదమ్మా, బిర్యానీ తింటాను తప్పని చెప్తాను. అంటే శోధనలో అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మన ప్రార్థనలో ఉండాలి. జ్ఞాపకం చేసుకుని, దేవా ఇంత గంట ఈరోజు వరకు కాపాడాడు, ఈరోజు మధ్యాహ్నం నుంచి కాపాడాయా అన్నటువంటి మాటల్లో దేవుడు ఆ రీతిగా ఉండమని ఎంతకాలం కోరుతున్నాడండి? ఎంతకాలం నువ్వు జీవిస్తావమ్మా? ఇంతవరకు నువ్వు 50 ఏళ్ళు జీవించుంటే దేవునికి వందనాలు. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఇంకొక 50 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు చెప్పారమ్మా? ఈ రాత్రికే జెండా ఎత్తిగా ఉంది. అవునా? ఈ రాత్రికే జెండా దేవుడు రమ్మా అని ఇస్తాడేమో, వెళ్ళాల్సిందే. అయ్యా మైక్లయ్యా వెళ్ళ జోరుగా ప్రసంగం చేస్తున్నావు, రేపు ఉండవయ్యా నువ్వు. అవునా దేవా? మరి బాగున్నావా? సిద్ధంగా ఉన్నావా? అమ్మా, దేవుడు కోరుకుంటా ఉన్నది ఏంటంటే నాశనం అయ్యేది ఇష్టం లేదు. వాళ్ళు ప్లీట్ చేస్తున్నాను, అయ్యా మీకు ఆహారం లేకుండా చేసిన గుర్తు రాలేదా? నీళ్లు లేకుండా చేశాను గుర్తు రాలేదా? మీకు తెగులు పంపించాను, కనీసం అప్పుడైనా నా దగ్గర రావచ్చు కదా, నేను మిమ్మల్ని క్షమిస్తాను కదా. దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పటికే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను క్షమించి నడిపించాలని, ఆయన మార్గంలో, పవిత్రమైన మార్గంలో, ఆయన మార్గంలో నీ కుటుంబంలో దేవుడు నిలబడి ఇప్పుడు ఆ యొక్క కొలనూలు, ఆ యొక్క మట్టపు గుండును వేస్తే, న్యాయమనే కొలనూలు నీతి అనే గుండు వేస్తే నీ ఇల్లు గట్టిగా సరిగ్గా ఉందా, ఇటు అటు ఉందా? ఇటు అటు ఉంటే కూల్చేస్తాడు. లేకపోతే ఆయన వైపు చూస్తే ఆయన సరిచేసే దేవుడు కొన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మన ముందు ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు ఎవరి యొక్క అధికారం కింద ఉన్నావు? ప్రభుత్వం కింద ఉన్నావా? నీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క తంత్రాలు లేక నీ యొక్క హృదయ వాంఛలకు లోనై ఉన్నావా? దేవుని దగ్గర అడుగుదాం. దేవా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోనండి, నీ మార్గం సత్యమైన మార్గంలో. ఇశ్రాయేల్ని చంపటం మనకు ఇష్టమే లేదు, నాశనం చేసేది ఇష్టమే లేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, అయినప్పటికీ 3 సార్లు ఆయన క్షమించాడు, 4వసారి ఆయన తన యొక్క తీర్పునిచ్చేట్టుగా చూస్తున్నాం. మన యొక్క జీవితంలో కూడా ఇంకా 3 దగ్గర ఉన్నాము, వచ్చేస్తుంది 4వది, మన మరణమే 4వది. ఇంకా ఆ రోజున ఇంకేం చేసుకోవటానికి లేదు, ఆయన ముందు నిలబడాలి, లేక తీర్పు ఇచ్చేటటువంటి సమయం వస్తుంది. కాబట్టి సమయంలో దేవుని వైపు చూద్దాం. దేవా నీ యొక్క ఉచితమైన కృపలో ఇంతవరకు మనం కాపాడి నడిపించావు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే నువ్వు ప్రేమించావు, మమ్మల్ని కూడా అలాగే ప్రేమించే దేవుడిగా ఉన్నావు. కాబట్టి దేవా మమ్మల్ని మేము సమర్పించుకున్నాం. దయచేసి ఒక నిమిషం కళ్ళు మూసుకుందామండి, దేవుణ్ణి అడుగుదాం. దేవ సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తాం.